హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నామండి. ఈరోజు మనం వచ్చేసి ఈ N12 రోడ్‌లో నుంచి మనం ఏఎస్ టవర్స్, ఐఏఎస్, ఐపీఎస్‌కి సంబంధించిన భవనాలు, అలాగే ఎక్కడ ఈ ఐకానిక్ టవర్స్, ఈ N12 రోడ్‌లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా అయితే చూపిస్తానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్స్ లైన్‌లోనే మనకి హైప్ అనే ఆప్షన్ అయితే ఉండిద్దండి. 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. మన ఛానల్‌కి రీచ్ అనేది ఉండిద్దండి. ఇవొచ్చేసి మొత్తం 12 అంతస్తులతో నిర్మిస్తున్న 6 టవర్లండి. ఇవొచ్చేసి ఏఎస్ అనమాట. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్‌కి సంబంధించిన భవనాలండి. వీటిలో మొత్తం 146 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి గూడా చాలా వరకి పనులైతే చూడొచ్చు మీరు. ఈ రంగులు వేసే పనులైతే జరిగినాయండి. లోపల ఇంటీరియర్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ N12 రోడ్‌లో నుంచి చూపిస్తున్నాను అనమాట. మనం ఎప్పుడూ అటువైపు నుంచే చూస్తామండి. ఇప్పుడైతే ఇటువైపు నుంచి చూడటం అయితే జరుగుతుందనమాట. ఈ వీడియో వచ్చేసి నేను 7వ తారీఖు అయితే తీస్తున్నా అండి. ఈరోజే జనవరి 7, 2026 అన్నమాట. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ కూడా సీఎం గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతుందండి. ఆ వీడియో కూడా త్వరలోనే తీసి చూపిస్తాను మీకు. క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎలా ఉంది ఏంటనేది. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన ఇండివిజువల్ భవనాలండి. ఇవి వచ్చేసి మనకి 115 భవనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వర్క్స్ని అయితే చాలా వరకు పూర్తయ్యే స్టేజ్కి అయితే వస్తున్నాయండి. భవనాలు అయితే ఇవి G+1తో అయితే నిర్మిస్తున్నారన్నమాట. ఇవి వచ్చేసి కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళైతే పనులు అనేవి చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి వర్కర్స్ ఇక్కడైతే ఈ ప్లాస్టరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారనమాట వాల్స్కి. అలాగే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ మీద సెంట్రింగ్ అయితే అమర్చారండి. ఇవన్నీ N12 రోడ్డు వర్క్స్ కూడా చూద్దాం ముందు వైపుకి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి చాలా వరకు పూర్తయిన భవనాలు అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు ప్లాస్టింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే దీనిలో ఒకటి పూర్తయిన భవనం కూడా ఉందండి. అది కూడా మీరు చూడొచ్చు లోపల. అది కూడా ఇంటీరియర్తో అలాగే మొత్తం కంప్లీట్ అయితే చేశారనమాట. మనకి మెయిన్ రోడ్డు మీద కూడా ఒక భవనం అయితే క్రియేట్ చేసి ఉంటుందండి. దాని తర్వాత లోపల ఈ భవనం కూడా పూర్తి చేస్తుందన్నమాట. సరే ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా ఇటు నుంచి బాగా కనిపిస్తుంది.
ఇవన్నీ 115 భవనాలండి. అలాగే ఈ N12 రోడ్డుకి సంబంధించి ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కరెంట్ కేబుల్ లైన్స్, అలాగే ఈ వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నారండి. కొత్తగా సామాగ్రి అయితే వచ్చిందనమాట. చూడొచ్చు, దాన్ని అయితే దింపుతున్నారండి సామాగ్రిని. అలాగే ఇక్కడ చూడొచ్చండి మీరు, ఈ డ్రైనేజీ డక్ట్కి సంబంధించి, అలాగే పవర్ సప్లయింగ్ డక్ట్కి సంబంధించి పనులైతే చేస్తున్నారనమాట. అలాగే ఒకసారి మనం ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఐకానిక్ టవర్స్ వచ్చేసి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ కి 4,688 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారండి. ఇవి 4 టవర్స్ వచ్చేసి G+39 ఫ్లోర్స్ తో అయితే ఉంటాయండి. GAD టవర్ 5వ టవర్ వచ్చేసి మనకి NCC వాళ్ళు చేస్తున్నారు. అది వచ్చేసి 49 అంతస్తులు అయితే ఉంటుందండి. అలాగే టవర్స్ యొక్క నిర్మాణం ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. ఇక్కడ చూడొచ్చు టవర్స్ దగ్గర పైన ఐరన్ పరంజాలు అయితే అమర్చారండి. అలాగే రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పాలవాగు కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట N12 రోడ్లో. N12 రోడ్లో కూడా వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. అలాగే మనం 1-2 టవర్స్ అయితే చూసాం కదండి, మీకు ఇప్పుడు 3-4-5 ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది ఇది కూడా చూద్దామండి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఈ ఫెన్సింగ్ వాల్కి సంబంధించి కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతున్నారు. ఈ టవర్స్కి చుట్టూరు కూడా 20 అడుగుల పైనే ఉన్న ఫెన్సింగ్ వాల్ని అయితే నిర్మిస్తున్నారండి. అలాగే అక్కడ చూడొచ్చు, ఈ కొంచెం లోతైన ప్రదేశంలో నిర్మించడం వల్ల ఈ మట్టి అనేది లోపలికి జారకుండా మెషిన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అక్కడ చూడొచ్చు. అలాగే ఈ టవర్స్ 1 and 2 వచ్చేసి షాపుర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అలాగే 2, 3, 4 వచ్చేసి మనకి L&T వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. ఈ 5వ నెంబర్ టవర్ ఏదైతే ఉందో ఇది పెద్ద టవర్ అండి, GAD టవర్. ఇది వచ్చేసి మనకి NCC వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఈ టవర్ చూడొచ్చు, ఈ టవర్స్ చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది ప్రస్తుతం. వర్క్లు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇదండి మన వీడియో. మన మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.